మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కలుసుకోవడానికి కారణం ఏంటంటే మన గ్రూప్ డేలో 33,000 పైచిలుకు పోస్టులు అనేవి పడడం జరిగింది. చాలామంది దేశం మొత్తం కూడా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం చూడడం జరుగుతుంది. అయితే 1,00,000 పోస్టుల వరకు పడతాయని చెప్పేసి మనం ఆశించడం జరిగింది. అయినప్పటికి కూడా అందులో 1/3 అనేది పడడం జరిగింది పోస్టులు. ఏదేమైనా సరే మరి ఎన్ని పోస్టులు ఉన్నప్పటికి కూడా చదవడం మన బాధ్యత. అలా చదివిన తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకోవడం అనేది మనకు అవసరం. అయితే మేము గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఎంతోమంది విద్యార్థులకి ఎలా ఒక ఎగ్జామ్ని సులువుగా చదివి కొట్టాలనేది చెప్పడం జరిగింది ఫిజిక్స్ పరంగా. అయితే ఈ గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు మనకి 2018లో కానీ అప్పుడు ఎగ్జామ్స్ జరిగాయి. ఆ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏ విధంగా బిట్ వచ్చిందనేది మేము పూర్తిగా స్టడీ చేసాము. ఆ స్టడీ చేసిన తర్వాత తెలుసుకున్న విషయం బట్టి మేము మా యాప్లో కంటెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడుగా ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం గ్రూప్ డికి వచ్చిన ప్రతి బిట్టు కూడా 10th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ దాటి ఇవ్వడం అయితే జరగలేదు. 99% ప్రతి బిట్టు కూడా 10th క్లాస్ స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ డిలో అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది కొంచెం వెనకబడి ఉండేది ఎగ్జామ్ కొట్టడంలో. కారణం ఏంటంటే ఆ గ్రూప్ డీలు ఇచ్చే ప్రతి బిట్టు కూడా NCERT సిలబస్ నుంచి రావడం జరిగింది. NCERT సిలబస్లో 10th క్లాస్ వరకు ఏదైతే ఉందో దాని నుంచే బిట్టిచ్చేయడం అన్నమాట. టెక్స్ట్ బుక్లో అలా లైన్ టు లైన్ దించేసి మనకు బిట్టివ్వడం జరిగిందనమాట. అయితే మన అదృష్టవశాత్తు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఆ CBS సిలబస్ ఇప్పుడు మన స్టేట్ సిలబస్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా బుక్స్ అనేవి తెలుగు ఇంగ్లీష్లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇంత షార్ట్ టైంలో మీరు అనేది ఆ బుక్స్ చదవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకు మేమేం ప్లాన్ చేస్తామంటే కంటెంట్ ఇస్తూ 1,00,000 వరకు PYQs అనేవి మనం మన యాప్లో పిల్లలకి ఇవ్వడం, ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లు వాడుతూ చెప్పడం, అంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది జరిగిందన్నమాట. మీలో ఎవరైనా సరే అందులో PYQ పూర్తిగా చూడగలిగితే మీకు జనరల్ సైన్స్లో 25 మార్కులు వస్తాయి. ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే గ్రూప్ డిలో జనరల్ సైన్సే మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఈ జనరల్ సైన్స్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్లో మనం చూసుకుంటే జనరల్ సైన్స్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన బిట్లు, పేపర్లో వచ్చిన బిట్లు మనం గమనిస్తే ఏం తెలిసిందంటే జనరల్ సైన్స్లో మనకు ముఖ్యంగా 3 టాపిక్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఒకటి ఏంటంటే ఫిజిక్స్, దీన్నే మనం భౌతిక శాస్త్రం అని అంటాం. భౌతిక శాస్త్రం. 2 కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. 3 మనకందరికి తెలిసిందే న్యాచురల్ సైన్స్. అంటే ఇందులో బయాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, ఇవన్నీ కలిపి మనకి ఉంటాయి. దీన్నే మనం NS న్యాచురల్ సైన్స్ అని మనం జీవశాస్త్రం అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అయితే గ్రూప్ డి సంబంధించింది ఎక్కువ టెక్నికల్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్ సైన్స్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది అన్నమాట. టెక్నికల్ వర్క్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత టెక్నికల్గా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనకి ఎక్కువగా ఇక్కడ వచ్చే 25 బిట్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని మీరు గమనించండి, 9 to 10 బిట్స్ అనేది ఫిజిక్స్ నుంచి అడగడం జరిగింది. 9 నుంచి 10 బిట్లు ఫిజిక్స్ నుంచి అడగడం జరుగుతుంది. కెమిస్ట్రీకి వచ్చేసరికి 8 నుంచి 9 బిట్లు అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. కెమిస్ట్రీ నుంచి, రసాయన శాస్త్రం నుంచి 8 నుంచి 9 బిట్లు అడుగుతున్నాడు. జీవశాస్త్రం దగ్గరికి వచ్చేసరికి 6 నుంచి 7 బిట్లు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ దాటైతే అడగట్లేదు. 10th క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాత పేపర్లో మీరు చూసుకుంటే అప్పటికిప్పటికి వచ్చిన తేడా ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. అయితే ఈరోజు ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏంటంటే ఇందులో ఫిజిక్స్ 10/10 మీకు ఎలా వస్తుందని తెలుస్తుంది అన్నమాట.
ఓకే, మన కెమిస్ట్రీ సార్ కెమిస్ట్రీ ఎలా మీకు 8 to 9 మార్క్స్ తెచ్చుకోవాలి చెప్తారు. బయాలజీ సార్ ఏమో 6 to 7 ఎలా తెచ్చుకోవాలనేది ఆ సార్ చెప్తారు. ఈ విధంగా ఈ ప్రమోషన్ వీడియోస్ని 3 చూడడం ద్వారా ఫిజిక్స్లో మీకు 10/10 అలా వస్తాయి. ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు 10/10 ఈజీగా తెచ్చుకోవచ్చు. అలాగా 8 to 9 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి ఎలా మీరు తెచ్చుకోవచ్చు. అలాగే జీవసం 6 నుంచి 7 బిట్లు ఎలా మీరు సంపాదించవచ్చు అనేది మా యాప్లో జరిగే ఈ ప్రమోషన్ వీడియోస్ మీరు చూడడం ద్వారా ఈజీగా మీరు 10కి 10 మార్కులు కానీ 9 మార్కులు కానీ 7 మార్కులు కానీ తెచ్చుకోవచ్చు అనమాట. అయితే మన ఫిజిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిజిక్స్ అనేది అందరూ కష్టం అనుకుంటున్నారు, కానీ చాలా 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 ఈజీ. ఓకే, అయితే మన ఫిజిక్స్లో ఏ టాపిక్స్ నుంచి ఏ బిట్స్ వచ్చాయి, మేము మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తాం అనేది ఈ ప్రమోషన్ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉంటే మీరు ఈజీగా మీరు ముందుకు సాగవచ్చు. అలాగే టాపిక్స్లో ఏ బిట్లు ఏ ఏరియా నుంచి అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడగలిగితే మాత్రం ఫిజిక్స్లో మీద మీకు ఒక ఐడియా పెరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఫిజిక్స్ నుంచి వచ్చే 10 బిట్లు కూడా చేయడానికి కావాల్సినంత స్ట్రెంగ్త్ మీలో వస్తుందన్నమాట 100%. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. దీన్ని అనుసరించి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మార్చుకోండి. అలాగే మా యాప్లో ఉన్న PVQ క్వశ్చన్స్ మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరూ చేయలేని పని మేము అవుట్ చేసాం. ఏంటంటే ప్రతి టాపిక్లో ఉండే ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు మన ఫిజిక్స్లో ఏ టాపిక్స్ ఉంటాయో అందులో ప్రాబ్లమ్స్ అనేది పిల్లలు ఎక్కువగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. అందుచేత ఆ ప్రాబ్లమ్స్ అని NCERT టెక్స్ట్ బుక్లు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ప్రాబ్లమ్స్ గ్రూప్ Dలో పేపర్లో మీకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏమవుతుంది, అంకెలు మారుతున్నాయి. సేమ్ అదే ప్రాబ్లం అంకెలు మార్చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రూఫ్స్ కూడా మీకు వీడియోస్ చేసి పెడతాం. టెక్స్ట్ బుక్లో ఏ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఏ ప్రాబ్లం ఇచ్చాడని. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన యాప్లో క్లియర్గా ఒక 10 to 15 వీడియోస్లో చేసాం. ఆ 15 వీడియోస్ కానీ మీరు చూడగలిగితే ఫిజిక్స్ నుంచి వచ్చే 100కి ఒక 99 ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. 100% నేను చెప్పను, 100కి 99 ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా గ్రూప్ Dలో చేయగలుగుతారు. కంపల్సరీగా ఆ ప్రాబ్లం వీడియోస్ అన్నది మిస్ అవ్వద్దు. ఆ ప్రాబ్లమ్స్ అంటే NCERT టెక్స్ట్ బుక్ ప్రతి ప్రాబ్లం చెప్పడం జరిగింది, చాలా నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ మహా అయితే ఒక 15-16 వీడియోస్ మాత్రం ఉంటాయి. ఆ 15-16 వీడియోస్ కానీ మీరు తరువుగా ఒక 2-3 సార్లు చూడగలిగారు అంటే మాత్రం ఒక్క ప్రాబ్లం కూడా రేపు మీకు గ్రూప్ Dలో మిస్ అయ్యే అవకాశమే లేదు. అంటే ప్రాబ్లం మొత్తం అంతా చేసేస్తారన్నమాట. సో అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఫిజిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎలా వచ్చే బిట్లు అనేది ఇక్కడ ఒకసారి చూడండి క్లియర్గా ఒకసారి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజిక్స్లో ఇప్పుడు గ్రూప్ D అనేది చెప్పాను కదా, మెకానికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అందుకు మెకానిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ పేపర్లు అన్నీ చూసుకుంటే 481 మార్క్స్ వచ్చాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 481 అని చూసుకోండి. 481 మార్క్స్ వచ్చాయంటే 481 మార్క్స్ వచ్చాయి. కాకపోతే మెకానిక్స్ అనేది చాలా తక్కువ టాపిక్ ఉంది. 10th లోపు మీరు చూసుకుంటే మెకానిక్స్ చాలా తక్కువ టాపిక్ ఉంది. మెకానిక్స్లో ఏమొస్తుంది అంటే మనకి ఒకటి న్యూటన్ లాస్ అంటే న్యూటన్ గమన నియమాలు. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ పవర్ అంటే పని, శక్తి, సామర్థ్యం. నెక్స్ట్ చలనం. ఇలా ఈ టాపిక్స్ నుంచే మనకి ఇంచుమించు 481 బిట్లు అనేది గ్రూప్ D నుంచి అడగడం జరిగింది. అంటే 100% ప్రతి పేపర్లో 1 నుంచి 2 బిట్లు అనేవి మెకానిక్స్ ఉంటాయి. మెకానిక్స్ నుంచి బిట్ వచ్చిందంటే కంపల్సరీగా ప్రాబ్లం బేస్డే వస్తుంది. 90% ప్రాబ్లం బేస్డ్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, అవి ఎలా వస్తున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లాస్ ఉన్నాయి. న్యూటన్ లాస్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే న్యూటన్ లాస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్ వస్తే మీరు ఏ ప్రాబ్లం చేసేవచ్చు. ఒకటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే P = mv. దీని మీద ఒక ప్రాబ్లం, అంటే దీని మీద ఒక మోడల్ ప్రాబ్లం అడగడం జరుగుతుంది. రెండోది F = ma. దీన్ని న్యూటన్ సెకండ్ లా అంటారు. దీని మీద 99% ప్రాబ్లం మీరు చేయగలుగుతాం. సో ఆ ప్రాబ్లమ్స్ అని ఈజీగా ఎలా చేయాలనేది మేము ఆ ప్రాబ్లమ్స్ వీడియో NCERT ప్రాబ్లం వీడియోలు మేము పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కానీ మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు ఒక్క ప్రాబ్లం కూడా మెకానిక్స్ నుంచి పోదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని మీద మనకు వచ్చేది అంటే m × v - u/t. ఇలా ఈ న్యూటన్ సెకండ్లా ఈ 3 ఫార్ములాస్ మీదే మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది బిట్ అనేది అడగడం జరిగింది. చూడండి ఏముంది, చూడండి న్యూటన్ గమన నియమాలు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 2 ఫార్ములాస్ కానీ మీకు వస్తే 90% బిట్ వచ్చినట్టు ఇక్కడ. అంటే ఎంత సింపుల్ చూసుకోండి.
ఇంకోటి ఉంది, అది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అంటే ద్రవ్య నిశ్చిత నియమం, ద్రవ్యవేగ నిశ్చిత నియమం. ద్రవ్యవేగ నిశ్చిత నియమం అంటే అర్థం ఏంటంటే ఎంవి m1 u1 ప్లస్ m2 ut ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. అయితే దీని మీద ఎలా అడుగుతున్నాడు బిట్ అంటే, ఒక గన్ను మనం పేలిస్తే బుల్లెట్ ఎంత వేగంతో ముందుకు వెళ్తే గన్ ఎంత వేగంతో వెనక్కి వస్తుంది. బుల్లెట్ ఎంత వేగంతో ముందుకు వెళ్తే గన్ ఎంత వేగంతో వెనక్కి వస్తుంది, అంతే కదా. ఒక గన్ పేల్చిన గన్ వెనక్కి వస్తుంటుంది, దాన్ని రీకాయిల్ అంటారు. ఆ వేగం ఎంత తెలియాలి, అలా బిట్ అడుగుతున్నాడు అనమాట ఈ మోడల్ పైన. అదొక కంపల్సరీ బిట్ మనకు అడుగుతున్నాడు. సో ఇదే కాన్సెప్ట్ మీద మనకి ఏంటంటే, ఒక పడవ పై నుంచి మనం జంప్ చేస్తాం, పడవ వెనక్కి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, దాన్ని మనం యాక్షన్ రియాక్షన్ అంటాం. అంటే దీని యాక్షన్ రియాక్షన్ అంటే చర్య ప్రచర్య ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకి ఈ మెకానిక్స్లో న్యూటన్ లాస్ నుంచి బిట్ అనేది వస్తుందన్నమాట. సో మీ కంటెంట్ పూర్తిగా ఇచ్చాం, అలాగే పీవైక్యూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి కానీ మీకు చూస్తే న్యూటన్ లాస్ నుంచి ఒక బిట్ కూడా మీకు పోదు. ముఖ్యంగా నీకు మీ ఇచ్చే సజెషన్ ఒకటే, ఆ ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మెయిన్, వీటి మీద 99% బిట్ వస్తుంది అన్నమాట. రెండోది ఏంటంటే వర్క్ ఎనర్జీ పవర్. వర్క్ ఎనర్జీ పవర్లో మనం చూసుకుంటే, మనం ఎప్పుడైనా సరే ఒక మెట్లు ఎక్కినప్పుడు అలసిపోతుంటాం, ఒక కొండ సైకిల్ తొక్కినప్పుడు అలసిపోతుంటాం, అందరికీ తెలుసు. ఈత వేసినప్పుడు అలసిపోతుంటాం, పరిగెట్టినప్పుడు అలసిపోతుంటాం. ఎందుకు అలసిపోతాం కానీ ఎప్పుడు మనం ఆలోచించాం, మెట్లు ఎక్కితే ఎందుకు అలసిపోతాం. సో దాన్ని నెగిటివ్ వర్క్ అంటారు. ఏమంటారు? నెగిటివ్ వర్క్. అంటే మీ మీద వ్యతిరేకమైన పని జరుగుతుంది, మీరు ముందుకు వెళ్తుంటే భూమి కిందకి లాగేస్తుంది. మీరు నీటిలో ఏదినప్పుడు నీటిని వెనక తోస్తే మీరు ముందుకు వెళ్తున్నారు, అంటే ఒక దిశలో మీరు బలం ప్రయోగిస్తే ఇంకో దిశలో మీరు ముందుకు వెళ్తున్నారు. దాన్నే నెగిటివ్ వర్క్, రుణాత్మక పని అంటారు. మీరు ఎప్పుడైనా అలసిపోయారంటే మీ మీద రుణాత్మక పని జరిగిందని అర్థం. అంటే మిమ్మల్ని ఎవరు వెనకలో అవుతున్నారు, ఎంత యాంగిల్తో అవుతున్నారు, అదే 180 degrees యాంగిల్తో. వెనక్కి లాగారంటే 180 కదా అవుతుంది. మీరు అదే ఒక డౌన్లో సైకిల్ తొక్కారనుకోండి, ఏ మాత్రం కష్టపడకుండా వెళ్ళిపోతుంటారు, మీ యొక్క ఎనర్జీ పెరిగిపోతుంటుంది. ఎందుకు పెరిగిపోతూ ఆలోచించారా? దాన్నే పాజిటివ్ వర్క్ అంటారు. అంటే అప్పుడు మీరు ఆ ఫోర్స్ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయి, అప్పుడు యాంగిల్ ఎంత? 0 degrees. నెక్స్ట్ మీరు ఒక హారిజంటల్ అంటే ఒక రోడ్డు పైన నడుచుకుని వెళ్తున్నారు అనుకోండి, మెట్లు ఎక్కుతున్నారు అనుకోండి, ఎప్పుడు వేగంగా అలసిపోతారు? మెట్లు ఎక్కినప్పుడు అలసిపోతారు, రోడ్డు మీద మాత్రం మీరు అలసిపోరు. కారణం ఏంటంటే అప్పుడు మీ మీద ఎటువంటి వర్క్ జరగలేదు. కారణం ఏంటంటే గ్రావిటీ మిమ్మల్ని ఎలా లాగితే మీరు ఇలా వెళ్తున్నారు, అండ్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90. సో వర్క్ ఎనర్జీ పవర్లో ఈ కాన్సెప్ట్ మీద 90% బిట్ వస్తుంది. కేవలం 3 యాంగిల్స్ గుర్తుంచుకోలేమా? 0, 90, 180. చూసుకోండి, 0 అంటే పాజిటివ్, 180 అంటే నెగిటివ్, అంటే ఇది ధనాత్మకం, ఇది రుణాత్మకం, ఇది నో వర్క్, 0 వర్క్. అంటే వర్క్ 0 అయితే యాంగిల్ ఎంత? 90. వర్క్ పాజిటివ్ అయితే ఎంత? 0. వర్క్ నెగిటివ్ అంటే రుణాత్మకం అయింది అనుకోండి, ఎంత? 180. ఇట్లా. సో దీని మీద బిట్ వస్తుంది. సో దీని మీద వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆ వర్క్ అన్న ఫార్మ్ ఏంటి? W=Fs లేదా mgh లేదా ½ mv². అంతే. ఈ 3 ఫార్ములాస్ మీదే 99% బిట్ వస్తుంది. 99%. 3 ఫార్ములాస్ అందరికీ తెలుసు. వర్క్ అంటే ఏంటి? మనం ఫోర్స్ అప్లై చేస్తే కొంత దూరం తోయాలి. సో ఆ రెండు గుణించడమే వర్క్. అంటే ఒక గుణకారం వస్తే మీకు వచ్చేసినట్టే. నెక్స్ట్ mgh, ఏ వస్తే ఒక గొడ్డలు మీరు పైకి ఎత్తారు అంటే మీరు వర్క్ చేశారు కదా, ఆ వర్క్ని మేము మెజర్ చేయాలనుకోండి, అప్పుడు ఎంత ఎత్తారు అనేది ఇంపార్టెంట్ కదా, హైట్ అనేది. అప్పుడు మీరు mgh ద్వారా మీరు లెక్క కట్టచ్చు. ఒక గన్ నుంచి బుల్లెట్ని పేల్చారు, ఆ బుల్లెట్ మీద ఎంత వర్క్ చేశారో తెలియాలి, అప్పుడు బుల్లెట్ స్పీడ్ ఉందా లేదా, అప్పుడు మీరు కట్టాల్సింది ½ mv². అంటే ఇవన్నీ వర్క్సే. కాకపోతే స్పీడ్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని కైనెటిక్ ఎనర్జీ అన్నాం, హైట్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. అయితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆబ్జెక్ట్ 3 రకాలుగా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక సిలిండర్ ఉందనుకోండి, మీరు తప్పనిసరిగా భయపడిపోతారు. ఒకవేళ దానికి ఏమి చిన్న నిప్పు అంటుకుంటే ఎందుకు భయపడతారు అంటే అందులో ఎనర్జీ ఉంది కదా, స్టోరీ ఉంది కదా, దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అలాగే ఎవరైనా ఒక బాణాన్ని సాగదీసి మీ ఎదురుగా పెట్టారనుకోండి, మీరు భయపడతారు. కారణం ఆ సాగదీసిన బాణంలో కూడా మనకు ఎనర్జీ ఉంది. అక్కడ ఎనర్జీ ఎందుకు ఉందంటే షేప్ మారడం వల్ల ఉంది. సిలిండర్లో ఎనర్జీ ఎందుకు ఉందంటే అక్కడ గ్యాస్ మనం బంధించాం. ఓకేనా? ఒక గొడ్డలు పైకి ఎత్తాడు ఎవడో కొట్టడానికి, లేదా రాయి పైకి ఎత్తాడు, వెంటనే మీరు వెంటనే భయపడతారు, అమ్మో రాయి పైకి ఎత్తాడని. ఎందుకు? ఆ రాయి ఎత్తున ఉంది కాబట్టి ఎనర్జీ ఉంది. ఇలా ఎత్తు వల్ల కానీ ఆకారంలో మార్పు వల్ల కానీ బంధించడం వల్ల కానీ వచ్చే శక్తిని ఏమంటారంటే స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అది కట్టడం కోసం ఇది ఫార్ములా. వేగం వల్ల వచ్చేది ఇది, అంతే. ఇది పనిశక్తి సామర్థ్యం, ఇంతే. ఇవి ఇలా మీరు బ్రెయిన్లో ఉంచుకోండి. మీరు చూడండి, రేపు గ్రూప్ డీలో
పని శక్తి సామర్థ్యం అంటే మెకానిక్స్ నుంచి వచ్చే ప్రతి బిట్ మీరు చేయగలుగుతారు. ఈ నాలెడ్జ్ చాలు మీకు బిట్ చేయడానికి. మీరు ఇంకేదో చదివే అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన న్యూటన్ లాస్లో ఆ ఫార్ములా, ఇప్పుడు నేను చెప్పిన ధనాత్మక పని, రుణాత్మక పని, జీరో వర్క్, నెక్స్ట్ ఈ ఫార్ములాస్. పొటెన్షియల్ అనేది ఎప్పుడు ఉంటుందో చెప్పాను, గతిశక్తి ఎప్పుడు ఉంటుందో చెప్పాను, ఓకేనా, వర్క్ ఎలా కట్టాలో చెప్పాను. అంతే. ఈ మాటలు గుర్తుంచుకుంటే మెకానిక్స్లో వచ్చిన 481 బిట్స్ కూడా మీరు చేసేవచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి, ఒక్క బిట్ కూడా మీకు మిస్ అవ్వదు. ఈ చిన్న టాపిక్ చాలు మీకు. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ మెకానిక్స్లో రాసిన ఫైనల్ పవర్ అడుగుతున్నాడు. P=W/T. అయితే ఇక్కడ పవర్ ఎలా అంటే మన ఇంట్లో బల్బులు కొంటాం 9 వాట్స్ 18 వాట్స్ ఆ కాన్సెప్ట్ మీద అడిగేస్తున్నాడు. ఇక్కడ పవర్ అంటే ఇంట్లో వాడే బల్బుకి, ఓకేనా, కరెంట్ బిల్ మనం కడతాం. ఆ కరెంట్ బిల్ కట్టడానికి మనం కిలోవాట్ అవర్లో కడతాం. అయితే ఇక్కడ వర్క్కి ఏంటి యూనిట్? జౌలు, ఓకేనా. ఈ కిలోవాట్ అవర్కి ఎన్ని జౌళ్ళు? ఒక 2 కిలోవాట్ అవర్లు మీకు కారిస్తుంది, ఎన్ని జౌళ్ళు అవుతుంది? ఇన్ని జౌళ్ళు ఉంటుంది, ఎన్ని కిలోవాట్ అవర్? ఆ విధంగా ఇక్కడ పవర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆడడం జరుగుతుంది, ఓకేనా. అలాగే ఒక వ్యక్తి మెట్లు ఎక్కాడు, మనం మెట్లు ఎక్కుతుంటాం, అలా మెట్లు ఎక్కుతున్నాం చూసారా, అది మెట్లు ఎక్కింది మనం వర్క్ అనుకోం. సో దాన్ని ఇక్కడ మనం పెట్టుకుని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 10 సెకండ్లో ఒక 20 మెట్లు ఎక్కాడు, అతను పవర్ ఎంత అడుగుతున్నాడు చూసుకోండి. అంటే ఇక్కడ అడిగే ప్రతి బిట్టు కూడా లైవ్లీగా ఉంటుంది. నువ్వు ఏదైతే ఫిజిక్స్ అనుకోవో దాన్ని పెట్టుకుని అడుగుతున్నాడు. నువ్వు మెట్లు ఎక్కడ ఎప్పుడైనా ఫిజిక్స్ అనుకున్నావా? ఆ విషయంలో పవర్ కట్టాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? చూడండి, ఆ విధంగా అడుగుతున్నాడు. ఒక విద్యార్థి అట 30 మెట్లు ఎక్కాడట 10 సెకండ్లో. అయితే ఆ విద్యార్థి ఎంత పవర్ కలిగి ఉంటాడు? అది బిట్. ఒక సైకిల్ నువ్వు తొక్కో, అయితే ఎంత వర్క్ చేసావు? ఒక ఎద్దులు 2 ఎద్దులు ఒక బండిని లాగాయి, ఎంత బలంతో లాగాయి? అవి ఎంత పని చేసాయి? 2 ఎద్దులు అట భూమిని దున్నాయంట ఇంత దూరం, అవి ఎంత పని చేశాయి చూసారా? అడిగే ప్రతి బిట్టు న్యాచురల్గా అడుగుతున్నాడు గ్రూప్ డీలో. అది ఇంకెక్కడో లేదు, ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఆ మోడల్స్ ఇచ్చాడు, ఆ మోడల్సే అడుగుతున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఫిజిక్స్లో 10/10 రావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్ ద్వారా మెకానిక్స్లో వచ్చే ప్రతి బిట్ మీకు కవర్ అయిపోతుంది. బిట్ అడిగే విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. న్యాచురల్గా మీరు చేసే పనుల్ని అక్కడ బిట్ కింద అడుగుతున్నాడు. మీరు ఫ్రీగా ఆలోచించి ఈ ఫార్ములాస్ గుర్తుంటే మెకానిక్స్ని ప్రతి బిట్ మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మెకానిక్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ. తర్వాత ఎక్కువగా మనకి దేని మీద దృష్టి పెడుతున్నాడంటే ఎలక్ట్రిసిటీ. దాన్ని విద్యుత్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? విద్యుత్. అయితే ఈ విద్యుత్తులో కూడా ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాదు, ప్రతి ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మహా అయితే ఎన్ని ఉన్నాయి? ఒక 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 20 ప్రాబ్లమ్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఆడిచ్చిన ఈ 300 ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. 300 ప్రాబ్లమ్స్ కూడా అంటే ఆ 20 ప్రాబ్లమ్స్ని రకరకాలుగా మార్చి 300 ప్రాబ్లమ్స్ అడిగాడు. సో ఇక్కడ ఏముంది? మనందరికీ తెలుసు, ఒక లైట్ వెలగాలన్నా ఏది వెలగాలన్నా కరెంట్ కావాలి. సో ముందు కరెంట్ గురించి అడిగాడు. I=Q/T. ఈ క్యూనే ఛార్జ్ అంటారు. అది కావాలనుకోండి Q=8. దీని మీద ఒక 20 బిట్లు అడిగాడు అంతే. ఎలక్ట్రిసిటీలో I=Q/T, Q=8. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఎలక్ట్రిసిటీలో ప్రతి ప్రాబ్లం ఈజీగా మీకు చేయడం ఎలా అనేది ఒక ఆలోచన వస్తుంది. చేసేస్తానని నన్ను ఆలోచన వస్తుంది. నెక్స్ట్ అడిగింది ఏంటంటే, మరి కరెంట్ అనేది ప్రవహించాలంటే వోల్టేజ్ ఉండాలి. అందుకే మన ఇంట్లో చూడండి, ఒకసారి వోల్టేజ్ ఎక్కువైందన్నమాట లైట్లు కాలిపోతూ ఉంటాయి. అంటే వోల్టేజ్ అనేది ఉంటేనే కరెంట్ ఉంటుంది. అందుకే వోల్టేజ్కి ఫార్ములా అడిగాడు. సో వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే V=W/Q. చూసారా? సేమ్ దీనిలాగా ఇలాగే V కూడా. సో W ఏమొచ్చింది? VQ. దీని మీద ఒక 20 ప్రాబ్లమ్స్ అడిగాడు. చూసుకోండి, 20 అన్ని చిన్న చిన్న లెక్కలే. 10/2 ఎంత, 2/10 ఎంత, అటువంటి లెక్కలే కదా. ఆ టైంకి మీకు ఈ ఫార్ములా గుర్తురావాలి. నెక్స్ట్ ఏం అడిగాడు? ఈ రెండింటికి రిలేషన్ అడిగాడు. వోల్టేజ్కి కరెంట్ రిలేషన్ అడిగాడు. చూసుకోండి, ముందు కరెంట్ గురించి చెప్పాడు, తర్వాత వోల్టేజ్ గురించి చెప్పాడు, తర్వాత దేని గురించి అడిగాడంటే వోల్టేజ్కి కరెంట్ రిలేషన్ V=IR, ఓమ్స్ లా. నిజంగా చెప్పాలంటే కరెంట్ ఎలక్ట్రిసిటీకి ఇది హాట్. V=IR. మీరు ఎక్కడ వోల్టేజ్ కట్టాలన్నా, ఎక్కడ కరెంట్ కట్టాలన్నా సరే ఈ ఫార్ములా ద్వారా కట్టాలి. ఇది అప్లై చేయడం కానీ మీకు వస్తే మీరు కరెంట్ ఉన్న ప్రతి ప్రాబ్లం మీరు చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని మీద అడిగాడు. ఒక 100 ప్రాబ్లమ్స్ అడిగి ఉంటాడు. V=IR అంటే ఇండైరెక్ట్గా ఇది పెద్దగా యూజ్ అవుతుంది అన్నమాట అలా. ఓకేనా? ఒక 100 ప్రాబ్లమ్స్ వరకు మనకి V=IR మీద అడిగాడు. ఇప్పుడు మనకి ఇక్కడ R అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే V ఆల్రెడీ తెలిసిపోయింది మనకి ఎలా కట్టాలో, I తెలిసిపోయింది. ఇప్పుడు R కదా కావాలి, అందుకు Rని బేస్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ Rని బేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే R=ρL/I. అంటే ఈ R వాల్యూ అనేది ఆ వైర్ యొక్క లెంత్ పైన, ఏరియా పైన డిపెండ్ అవుతుంది. ఏరియా పెరిగిందనుకోండి డిస్టెన్స్ తగ్గుతుంది, నిరోధం తగ్గిపోతుంది అన్నమాట. వైశాల్యం పెరిగితే అంటే నిరోధం తగ్గిందనుకోండి కరెంట్ పెరుగుతుంది అన్నమాట. చూసుకోండి, నిరోధం తగ్గితే కరెంట్ పెరుగుతుంది, నిరోధం పెరిగితే కరెంట్ తగ్గుతుంది. అంటే 2 విలోమానుపాతంలో ఉంటాయి అన్నమాట.
అందుకే మనకి ఏసీకి ఎక్కువ కరెంట్ కావాలి. ఎక్కువ కరెంట్ కావాలి అంటే దాని నిరోధం ఎలా ఉండాలి, రెసిస్టెన్స్ ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. అందుకు మీకు ఏసీకి పెట్టే వైర్ అనేది లావుగా ఉంటుంది. చూసుకోండి, ఏసీకి పెట్టే వైర్ ఎలా ఉంటుందమ్మా, లావుగా ఉంటుంది. చూసుకోండి ఎప్పుడైనా సరే. అలాగే మిక్సీకి కానీ, గ్రైండర్కి కానీ, హీటర్కి కానీ పెట్టే వైర్స్ లావుగా ఉంటాయి. ఎందుకు, అవి ఎక్కువ కరెంట్ తీసుకోవాలి. మరి ఎక్కువ కరెంట్ తీసుకోవాలంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి కాబట్టి అవి లావుగా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ని బిట్ అడుగుతున్నాడు. అలాగే మనకి హీటర్ లాట్లో స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే రెసిస్టెన్స్ పెంచాలి, లెంత్ పెంచాలి. అలాగే నిక్రోమ్ వైర్నే వాడతారు. ఎందుకంటే దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ, నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ అంత వేగంగా కరిగిపోదు. ఈ రెండు లక్షణాలు దానికి ఎక్కువ అవడం వల్ల దాన్నే మనం హీటర్గా వాడతాం. ఎలా వాడతాం, హీటర్గా. మరి హీటర్గా వాడినప్పుడు దాని నుంచి హీట్ వస్తుంది కదా, అందుకు లైవ్లీగా ఉండడం కోసం ఆ హీట్ మీద ప్రాబ్లమ్స్ అడిగాడు. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? H = I²RT. ఏమడిగాడమ్మా, H = I². అంటే ఒక హీటర్ దగ్గర నుంచి వచ్చే హీట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద, రెసిస్టెన్స్ మీద, టైం మీద. దీని మీద ప్రాబ్లమ్స్ ఒక 34 ప్రాబ్లమ్స్ అడిగాడు. దీని మీద ఒక 10 ప్రాబ్లమ్స్ అడిగాడు. ఎక్కువ ఇది చాలా కష్టమైంది కాన్సెప్ట్ ఇది. అందుకే దీని మీద 10 ప్రాబ్లమ్స్ అడిగాడు. దీని మీద మాత్రం ఒక 30 ప్రాబ్లమ్స్ వరకు అడగడం జరిగింది. ఈ ఒక్క ఫార్ములా పైన I విలువ ఒకసారి అడిగాడు, R విలువ ఒకసారి అడిగాడు, T అడిగాడు, H అడిగాడు. సో ఆ విధంగా రకరకాలుగా అదే బిట్ని మార్చి అడిగాడు. నెక్స్ట్ ఇంకేంటి, మనందరికీ తెలుసు, మిక్సీలో మీరు చూసుంటారు, ఒక రౌండ్గా ఒక కంట్రోల్ చేసే కంట్రోలర్ ఉంటుంది. దాని ముందుకు తిప్పుతుంటే స్పీడ్ పెరుగుతుంటుంది, వెనక్కి తిప్పుతుంటే స్లో అవుతుంటుంది. అది ఎందుకంటే అక్కడ మనం రెసిస్టెన్స్ మారుస్తుంటాం. అలాగే సినిమా హాల్లో మీరు కూర్చునగానే వెళ్ళగానే లైటింగ్ ఒకసారి తగ్గుతుంది. మరి ఎలా తగ్గించారు అక్కడ మనకి ఏం చేస్తున్నారంటే రెసిస్టెన్స్ని వేరియబుల్ చేయడం ద్వారా, దాన్ని రివర్స్ అంటారు అనమాట. వేరియబుల్ చేయడం ద్వారా మనకి అది కరెంట్ తగ్గించడం, పెంచడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించింది ఏంటంటే సిరీస్, ప్యారలల్. సిరీస్ అంటే అర్థం ఏంటంటే లెంత్ పెరగడం అంచేత అక్కడ రెసిస్టెన్స్ ఏంటంటే చిన్నప్పుడు మీరు కూడికలు నేర్చుకున్నారు కదా, అదే సిరీస్ అంటే కూడిక. అంటే R1 + R2 + R, 1 + 2 + 3 ఎంత, 6, అంతే. అదే సిరీస్. అంటే సిరీస్లో ఉన్నాయంటే కరెంట్ సేమ్ అనమాట. అలా కరెంట్ సేమ్గా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది మనకి ఎంత ఉంటుందని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఆ 3 కలిపేయడమే. అంటే లెంత్ పెరిగినగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మీ లైఫ్లో ఎప్పుడైనా రెసిస్టెన్స్ పెంచాలని కానీ మీ మైండ్లో ఏం ఎలగాలంటే సిరీస్ అని ఎలగాలి. మరి రెసిస్టెన్స్ తగ్గించాలంటే అది ఇప్పుడు ఒక సిల్క్ వైర్ చూసారనుకోండి, లేదా పోలించి వైర్లు వేసేది చూసారనుకోండి, అవి ఒక వైర్ వేయరు, అనేక వైర్లు చుట్టగా చుడతారు. ఎందుకు ఎప్పుడు అన్ని వైర్లు ఎందుకు చుట్టగా చుట్టారు, ఎప్పుడైనా ఆలోచించారా? అదే ప్యారలల్. అంటే ప్యారలల్గా కలపడం లాభం ఏంటంటే, ఒక వైర్ ఉందనుకోండి, ఇది 100 ohms, ఇటువంటి 20 వైర్లు కలిపాను అనుకోండి, 20 వైర్లు, అప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంట, 20 రెట్లు తగ్గిపోతాడు. 20 రెట్లు తగ్గిపోతుంది అంటే /20 అంటే 5 ohms. అంటే ఒక వైర్ 100 ohms, కానీ 20 వైర్లు కలిపి ఎంత ఉంటుంది, 5 ohms. అలా రెసిస్టెన్స్ తగ్గించాలంటే ప్యారలల్ కలపాలి. అందుకే మీ సిల్క్ వైర్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే ఒకటి కంటే ఎక్కువ వైర్లు కలిపేసి ఉంటాయి. అందుకు ఆ విధంగా కలిపినప్పుడు రెసిస్టెన్స్ అంతా మనకు తెలియాలనుకోండి, అప్పుడు మన ఫార్ములా 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇదేమీ లేదు, భిన్నాలు కలపడం. వీటిని ఏమంటారంటే యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏ ఫ్రాక్షన్స్ అంటారమ్మా, యూనిట్ ఫ్రాక్షన్స్. అంటే ఒకటి లవ్ ఉంటుంది, కిందన హారం ఉంటుంది, వాటిని కలపడం. 4వ తత్వం నేర్చుకుని ఉంటారు. భిన్నాలు కలపడాన్ని సమాంతర సంధానం, ప్యారలల్ అన్నాం. అంకెలు కలపడాన్ని శ్రేణి అన్నాం. అంతే, దానికి మనం కష్టపడిపోతున్నాం అనమాట. ఓకే. అలాగే ఇక్కడ కూడా పవర్ ఉంటుంది అన్నమాట. ఆ పవర్ ఫార్ములా P = W/T లేదా V²/R, I²R లేకపోతే VI. ఇవి పవర్ ఫార్ములాస్. ఓకే. వీటి మీద ఒక బ్యాటరీ యొక్క పవర్ ఎంత, ఒక బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది 5 వోల్ట్లు, బయటకు 1 ఆంపియర్ వస్తుంది, దాని పవర్ ఎంత, అలా ఒక 20 బిట్లు అడిగాడు. ఇగో దీని మీద 20 బిట్లు అడిగాడు, P = VI మీద. అలాగే వర్క్ ఇచ్చి టైం ఇచ్చి, ఒక ఇంట్లో ఇన్ని బల్బులు ఉన్నాయి, ప్రతి బల్బు కూడా ఇన్ని గంటలు వేస్తున్నాం, అయితే అది ఎంత వర్క్ అవుతుంది, అయితే ఎంత పవర్ ఉంటుంది, ఆ విధంగా బిట్ అడిగాడు. నెక్స్ట్ దీని ద్వారా V²/R ఉంది కదా, దీని ద్వారా ఒక బల్బ్ అనేది 220 volts మీద పనిచేస్తుంది, అది 100 watts. అయితే దానికి రెసిస్టెన్స్ ఎంత, నిరోధం ఎంత అడిగాడు. దీని మీద ఆ విధంగా బిట్ అడిగాడు. సో ఈ విధంగా ఈ పవర్ అనే దాని మీద ఈ 4 ఫార్ములాస్ మీద కూడా ఒక 40 నుంచి 50 బిట్లు అనేది అడగడం జరిగింది. ఈ ప్యారలల్ మీద ఒక 50 బిట్లు, ఈ సిరీస్ మీద ఒక 50 బిట్లు, ఓమ్ని మీద ఒక 100 బిట్లు, దీని మీద ఒక 10 బిట్లు. ఈ విధంగా మొత్తం చూసుకుంటే 399 బిట్లు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చాయి. ఈ ఒక్క 10 నిమిషాల క్లాస్ మీద వింటే 90% ఎలక్ట్రిసిటీలో ఉన్న ఏ ప్రాబ్లమ్ మీరు చేయగలుగుతారు. అంటే మీకు అంకెలు వేసి కాలిక్యులేషన్ చేయడం వస్తే, ఎందుకంటే ఫార్ములాస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవే ఫార్ములాస్.
ఈ ఫార్ములాస్ మీద బేస్ అయ్యి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి వీటిని ఒక పేపర్ మీద రాసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం లెగ్గాని 1 minute కానీ చూసారనుకోండి అలా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఫార్ములాస్ ఎప్పుడు కూడా కంఠస్థ పెడితే గుర్తుండవు. అవి మంత్రాలు లాంటివి. పంతులు గారు ఎలాగైతే మంత్రాలు రోజు చదవడం వల్ల వాటి అర్థం తెలిసినా తెలియకపోయినా వాళ్ళు గుర్తుండిపోతాయో ఫార్ములాస్ కూడా అంతే. మీకు అర్థం తెలిసినా తెలియకపోయినా సరే రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 2-3 minutes ఆ ఫార్ములాస్ అని ఒక్కసారి మీరు చదివేయాలి. ప్రతిరోజు కూడా చదివేయాలి. అలా ఒక 1 నెల రోజులు కానీ మీకు చేస్తే ప్రతి ఫార్ములా మీ బ్రెయిన్లో ఉంటుంది. మీకు ఏది కావాలంటే వి అనగానే IR అని గుర్తొస్తుంది. 1/r = 1/r 1 + 1/r అని గుర్తొస్తుంది. P = V²/r, P = V అని గుర్తొచ్చేస్తాయి. మీరు అనుకుంటున్నారు కదా మన మనసులు మీరు చాలా తెలివైన వాళ్ళు. అదవుతుంది. మీరు ఏదైనా సరే ఎక్కువ సార్లు చదివితే మాత్రం మైండ్లో అలా ఉండిపోద్ది. దాని అర్థం తెలిసినా తెలిపి ఉండిపోద్ది. అందుకే పాతకాలంలో మన గురువులు రాయడం రానప్పుడు అలాగా చదివిస్తుండేవారు పురాతన కాలం. దాంట్లో అలా ఉండిపోయే వాళ్ళకి వాళ్ళు రాసేవారు కదా, రాయి పని గుర్తుంచుకుంటారు. అలాగంటే మననం చేయడం ద్వారా. కాబట్టి నేను మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫిజిక్స్లో మీకు 10కి 10 మార్కులు రావాలనుకుంటే ఈ ఫార్ములాస్ అన్నిటిని కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి, మననం చేయాలి. అలా చదువుతుండాలి. ఎక్కువసేపు కాదు, ఒక్క 5 నిమిషాలు. ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు మీరు చదవండి. రేపు గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్రాబ్లం చూసినా మీకు ఫార్ములా గుర్తు రాకపోతే నన్ను మళ్ళీ కామెంట్ చేయండి. సార్ మీరు చెప్పారు మాకు గుర్తు రాలేదని. మీరు ఏం చేయమంటే చేస్తాను, మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి సజెషను. దీని మాత్రం ఫార్ములాస్ విషయంలో మాత్రం ఎంతకంటే బెస్ట్ సజెషన్ అయితే మీకు లేదు. మీరు ఎంత కంటెస్ట్ పెట్టినా గుర్తుండవు. ప్రతిరోజు 5 నిమిషాలు చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చే మొత్తం ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసరికి లైట్. మనందరికి తెలుసు, మనందరి జీవితం కూడా కాంతివంతంగా ఉండాలంటే కావాల్సింది ఏంటంటే లైట్. ఈరోజు మనం వాడుతున్న స్పెట్స్ కానీ, మనం వాడుతున్న కెమెరాలు కానీ, ఓకేనా. సో ఎక్కడ టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు ఇలా ఏవి చూసినా ప్రిజమ్స్, బైనాక్యులర్స్ ఇవన్నీ కూడా లైట్ అనే కాన్సెప్ట్ మీద ఉన్నాయి. సో దాని 342 బిట్స్ వచ్చాయి. మరి 342 బిట్స్ ఏ ఏరియా నుంచి అడిగాడు ఎక్కువగా అంటే ఫస్ట్ మనం తెలుసు లైట్ దేని నుంచి వస్తుందంటే ట్రాన్స్పరెంట్ అంటే మనకి లైట్ సోర్సెస్ అంటాం. అంటే వాటిని ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు లేదా కాంతి జనకాలు అంటాం, లూమినస్ సోర్స్ అంటాం. దాని మీద ఒకే బిట్ అడిగాడు. నెక్స్ట్ తర్వాత లైట్ని తనకుండా పంపించే వాటిని ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకాలు అంటారు, అర్ధపారదర్శకాలు, అపారదర్శకాలు అంటారు. దాని మీద ఒక బిట్ అలాగా అడగడం జరిగింది అనమాట. అయితే ఈ అపారదర్శక వస్తువులు ఏం చేస్తాయి, నీడని ఏర్పాటు చేస్తాయి. ఓకే, మన భూమి అనేది ఒక అపారదర్శక వస్తువే, చంద్రుడు ఒక అపారదర్శక వస్తువే. అంటే చంద్రుడి వల్ల నీడ భూమి మీద ఏర్పడుతుంది, భూమి వల్ల నీడ చంద్రుడి మీద ఏర్పడుతుంది. వాటిని మనం గ్రహణాలు అంటాం. ఏమంటాం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, లోనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అంటాం. మరి ఆ గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయనే దాని మీద కూడా మనం బిట్లు అడగడం జరిగింది. అవి 1-2 బిట్లు అడిగాడు. అయితే ఆ గ్రహణాలు మనం పిన్ హోల్ కెమెరాతో చూస్తాం. ఆ పిన్ హోల్ కెమెరాతో చూస్తాం, కళ్ళుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం చూడొచ్చు అనమాట. అయితే ఈ పిన్ హోల్ కెమెరా అనేది ఏ సూత్రం మీద పనిచేస్తుంది. అలాగే మనం ఎక్కడైనా సరే వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫేస్ మనకు కనిపిస్తుంది. మన ఫేస్ అక్కడ కనిపించడానికి కారణం ఏంటి? అలాగే ఆకాశం నీళ్ళ రంగులో కనిపించడానికి కారణం ఏంటి? భూతద్దం దగ్గర వస్తువులు పెద్దగా ఎందుకు కనిపిస్తాయి? నీటిలో వేసిన నిమ్మకాయ ఎందుకు పెద్దది కనిపిస్తుంది? ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు మినికి అంటాయి? సీడీ మీద రంగులు ఎందుకు కనిపిస్తాయి? నీటి మీద కిరోసిన్ పడితే రంగులు ఎందుకు కనిపిస్తాయి? ఓకేనా. మనం ఏమంటారంటే ఎండోస్కోపీ, లాపరోస్కోపీ అంటే కడుపులోకి పంపించుకుంటారు, టెస్టులు చేస్తుంటారు లైట్ వాడేసి అన్నమాట. అది ఎలా చేస్తున్నారు? ఏంటి డాక్టర్లు కన్ను, ముక్కులో ఉండే భాగాలు ఎలా చూస్తున్నారు? బైక్ పక్కన ఉన్న మిర్రర్లో ఎందుకు ఎంత పెద్ద వస్తువు చిన్నదిగా కనిపిస్తుంది? మనం రోజు చూసే మిర్రర్లో మనం ఎలాగున్న వాళ్ళు అలాగే ఎందుకు కనిపిస్తున్నాం? ఇటువంటి ఏరియాస్ నుంచి బిట్టాడడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ రోజు మనం జనరల్గా చూసేవే. ఓకేనా. వాటిని మనం ఏమన్నా అంటే క్యారెక్టర్స్ ఆఫ్ లైట్, కాంతి ధర్మాలు అన్నారు. అంటే మనకి ఇక్కడ వచ్చే బిట్ ఎలా ఉందంటే కాంతి ధర్మాల మీద బిట్ అడుగుతున్నాడు. ఒకటి ఏంటంటే కాంతి రుజు మార్గం, అంటే స్ట్రైట్ లైన్ నేచర్ ఆఫ్ ది లైట్, స్ట్రైట్ లైన్ నేచర్. దీని మీద 2 మాటలు వస్తాయి. ఒకటి పిన్ హోల్ కెమెరా, రెండోది షాడో అంటే నీడ. షాడో అంటే ఏంటమ్మా, నీడ. ఈ 2 అంటే కాంతి రుజు మార్గం అనగా మీకు 2 గుర్తు రావాలి, పిన్ హోల్ కెమెరా, షాడో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రిఫ్లెక్షన్, దాన్ని పరావర్తనం అంటాం. సో ఈ పరావర్తనం తర్వాత వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, సో ఇవన్నిటి వల్ల మనకేం జరుగుతుందంటే ఒక ఇమేజ్ ప్రతిబింబం ఏర్పడుతుంది.
ఏమేర్పడుతుందో ప్రతిబింబం. అంటే ఆ ప్రతిబింబం అనే దాన్ని తెలుసుకోవడం కోసమే ఇవన్నీ కూడా. అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఆ ప్రతిబింబం అనేది కనిపించడానికి ఆ కాంతి యొక్క ధర్మాలు ఏంటి అంటే ఇలా వెళ్తున్నాం కదా, ఆ పరవర్తన ధర్మాలు దాని మీద బిట్ అడుగుతున్నాడు. ఓకేనా? I=R. మెయిన్ ఏంటంటే ఇక్కడ I=R. ఆ పరవర్తన ధర్మాలు ఏంటి, అక్కడ దర్శనంలో ఉండే ఇమేజ్ ఎలా ఉంటుంది చూడడానికి, అది వర్చువలా రియలా అంటే ఇక్కడ ప్రతిబింబం వచ్చేసరికి మళ్ళీ 2 రకాలు ఉంటాయి. నిజ, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో నిజ, ఒక స్క్రీన్ మీద నీకు కనిపిస్తున్నాను చూసుకోండి, ఇది రియల్. సినిమా హాల్లో చూసేది రియల్, మీరు రోజు సెల్లో చూసేది రియల్, అవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టీవీలో చూసేది రియల్. అంటే ఒక స్క్రీన్ మీద చూస్తే దాన్ని రియల్ అన్నారు. స్క్రీన్ లేకుండా చూడగలిగితే వర్చువల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్దం ముందుకు వెళ్తే మీ ఇమేజ్ మీకు అక్కడ కనిపిస్తుంది, మీరు ఉన్నారనుకుంటున్నారు, మీరు పక్కకి వెళ్ళిపోండి, అక్కడ ఏ ఇమేజ్ ఉండదు. అదే సెల్ ఫోన్లో ఫోటో అనుకోండి, ఎప్పుడు తీసినా ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆ ఫోటో మనకు కనిపిస్తుంది, అది రియల్. ఆ వ్యక్తి లేకపోయినా ఆ వ్యక్తి మనం చూడొచ్చు. పెళ్ళైనప్పుడు చూసారా, మన ఫోటో పక్క వాళ్ళకి పంపిస్తాం, మనం లేకపోయినా మన ఫోటోని అక్కడ చూస్తున్నారు, అది రియల్ కాబట్టి. అదే అద్దం ముందుకు వెళ్ళేది మాత్రం మనం ఉన్నాం భ్రమపడుతున్నాం తప్ప నిజంగా అక్కడ మన ఇమేజ్ అనేది లేదు, ఉన్నట్టు మనం భ్రమపడుతున్నాం. ఎందుకు? మన నుంచి వెళ్ళిన లైట్ మనకి వెనక్కి తిరిగి రావడం. అందుకు రియల్ వర్చువల్ మధ్య డిఫరెన్సెస్. రియల్ అంటే నెగిటివ్ అని గుర్తుంచుకోండి, వర్చువల్ అంటే పాజిటివ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వర్చువల్ అంటే పాజిటివ్, రియల్ అంటే ఏంటమ్మా నెగిటివ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ప్రతిబింబాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే కాంతి. ఏ ధర్మం ద్వారా ఏర్పాటు చేస్తుంది? పరావర్తనం ద్వారా ఏర్పాటు చేస్తుంది. వక్రీభవనం, సంపూర్ణాంత పరావర్తనం. ఈ పరావర్తన ధర్మం ద్వారా ఏవి ఏర్పాటు చేస్తున్నాయంటే వాటిని ఒక పేరు పెట్టారు, మిర్రర్స్. పరావర్తన ధర్మం ద్వారా ఏర్పాటు చేస్తే వాటి వెనకాతలు ఒక సిల్వర్తో కానీ ఓకేనా అల్యూమినియంతో కానీ పెయింట్ వేసి ఉంటుంది, అవి పెన్ మిర్రర్స్. మన మనుషులు ఎలాగైతే 3 రకాలు ఉంటారో మిర్రర్స్ 3 రకాలు, దర్పణాలు 3 రకాలు. మనుషుల్లో చూసారు ఆడ మగ ట్రాన్స్జెండర్, అలాగా ఇక్కడ కూడా సమతల దర్పణము, కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం. అయితే ఆ కుంభాకార దర్పణం ఎటువంటి ప్రతిమను ఏర్పాటు చేస్తుంది? కుంభాకారం అంటే మన బైక్ పక్కన ఉండేది చూడండి, చిన్న ఇమేజ్ ఫామ్ చేస్తుంది. పుటాకార దర్పణం అది ఏంటి డాక్టర్ దగ్గర ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పెద్ద ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అదే పుటాకార దర్పణం మన ఇంటి పైన డిస్లా ఉంటుంది చూసుకోండి, డిస్లా. ఎందుకు? అది రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, నిజ ప్రతిమని ఏర్పాటు చేయగలదు పుటాకార దర్పణం. అందుకే మన ఇంటి పైన డిస్లాగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. పుటాకార దర్పణం గుర్తుంచుకోండి. అయితే ఆ రియల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అవి ఎలా ఏర్పడతాయి ఏంటనేది మనం ఇంతకుముందే దాని మీద, ఎందుకంటే మేము ప్రీవియస్ ఇయర్ నుంచి గత 15 సంవత్సరాలు చెప్పినప్పుడు ఆ పుటాకార దర్పణం ఏర్పాటు చేసే ప్రతిబింబాల విషయంలో పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. అంటే వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ పడుతుంది, సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. వస్తువైన ప్రతిబింబం 2 కూడా ఒక దగ్గర కొలుస్తాయి, దాన్ని సెంటర్ అంటారు. ఏమంటారమ్మా? సెంటర్. అంటే ఎక్కడ కొలుస్తాయి? 2 సెంటర్లో కొలుస్తాయి. అంతేగా మన అందరూ కలిసే ప్లేస్నే కదా సెంటర్ అంటాం. అదొక్కటి మైండ్లో ఫిక్స్ చేసుకుని అంతే. పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ కొలుస్తాయి? సెంటర్లో కొలుస్తాయి. వస్తువు ముందుకెళ్ళిందనుకో ఇమేజ్ వెనక్కి వెళ్తుంది, ఓకేనా. వస్తువు వెనక్కి వెళ్ళిందనుకో ఇమేజ్ ముందుకు వెళ్తుంది. అందువల్ల 2 ఎక్కడ కొలుస్తాయి? సెంటర్లో కొలుస్తాయి. ఆ కాన్సెప్ట్ కానీ బ్రెయిన్లో పెట్టుకుంటే వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ పడితే ఈజీగా మీరు ఊహించి చెప్పగలుగుతారు. ఒక 50 బిట్లు అనేది ఆ ఇయరించి అడిగాడు. పుటాకార దర్పణం ముందు వస్తువుని సి దగ్గర పెట్టాను, సికి ఎఫ్ మధ్య పెట్టాను, ఎఫ్కి పీకి అలాగ అడిగాడు అన్నమాట బిట్టు. ఒక 50 బిట్ల వరకు అడిగాడు. అందుకు మేము ఏం చేస్తామంటే దాని మీద ఒక 10 మినిట్స్ వీడియో అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంట్లుగా చేసి చూపించాం. ఆ వీడియోని కానీ మీరు 4-5 సార్లు చూస్తే ఆ మిర్రర్స్ పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం, సమతల దర్పణం మీద వచ్చే ఎనీ బిట్ మీరు చేయగలుగుతారు. 100% మీరు బిట్ చేయగలుగుతారు. అసలు బిట్ మిస్ అయ్యే అవకాశమే మీకు లేదు. ఎందుకంటే థియరిటికల్గా కాదు, ఎక్స్పెరిమెంట్గా మీ కళ్ళ ముందు చూపిస్తాం అన్నమాట, ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఆ ఒక్క వీడియోలో. ఆ వీడియో ఒకసారి బాగా జాగ్రత్త చూడండి. చూస్తే దర్పణాల మీద వచ్చే ప్రతి బిట్ కూడా మీరు మిస్ అవ్వకుండా చేస్తారు. ఒక 100 బిట్లు అడగడం జరిగిందన్నమాట. అయితే ఇదే దర్పణాల్లో మనకు అడిగింది ఏంటంటే ఫార్ములా, అంటే వస్తువు ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ పడుతుంది. 1/f = 1/u + 1/v. దీన్ని మిర్రర్ ఫార్ములా అంటారు. దీని మీద ఒక 50 బిట్లు ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. ఒక 50 నుంచి 60 వరకు అడిగాడు ప్రాబ్లమ్స్. అన్ని చూడండి, అన్ని భిన్న, ఇది కూడా భిన్నాలు కలెక్టే చూసుకోండి. ఇందాక 1/r = 1/r1 + 1/r2 చేశారు. అలాగే అనమాట 1/f = 1/u + 1/v. అంటే లైట్లో మీరు 99% ప్రాబ్లం చేయాలంటే ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే చేసేవచ్చు. 99% ఈ ఒక్క ఫార్ములా ఇచ్చాడు. లెన్సెస్ మీద ఎక్కువ ఇవ్వలేదు, ఎక్కువ మిర్రర్స్ అడిగాడు అనమాట. అందుకే ఈ ఒక్క ఫార్ములా గుర్తుంచుకోండి, 1/f = 1/u + 1/v. అయితే ఒకటి గుర్తుంచుకోండి, పుటాకార అంటే కాన్కేవ్ అంటే ఈ ఎఫ్ వాల్యూ మైనస్ వేయండి. కాన్కేవ్, కేవ్కి ఇప్పుడు మైనస్ పెట్టేసుకున్నారు లైట్ అండ్ లెసన్లో. కాన్వెక్స్ కుంభాకార అంటే ప్లస్ అని వేయండి. ఎఫ్ వాల్యూ గుర్తుంచుకోండి, ఎఫ్ వాల్యూ అనేది పుటాకారకి అంటే ఎలా ఉంటే కాన్కేవ్కి మైనస్ అని వేయాలి, ఎలా ఉంటే కాన్వెక్స్ ప్లస్ అని వేయండి. అలాగే ఇందాక చెప్పాను మిథ్య వర్చువల్ ఇమేజ్ అంటే ప్లస్, వర్చువల్ ప్లస్ ఏంటి రియల్ మైనస్,
రియల్కి ఏం పెట్టాలి మైనస్. అవి రెండు సింబల్స్ మీకు గుర్తుంచుకుంటే సింబల్స్ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎక్కువ మంది పిల్లలు ఈ మైనస్ ప్లస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి సింపుల్ టెక్నిక్ చెప్పారన్నమాట. నిజ ప్రతిబింబం అంటే మైనస్, మిథ్యా ప్రతిబింబం అంటే ప్లస్. ఎందుకంటే నిజ ప్రతిబింబం తల క్రిందల కిందకు ఉంటుంది, మనం పైకి ఉంటుంది కిందకు ఉంటుంది. ఎప్పుడే మనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి వాళ్ళు మనకు నెగిటివ్ కదా అవుతారు. అందులో ఏముంది లాజిక్ చెప్పండి, ఎంత సింపుల్. నిజ ప్రతిబింబం తల క్రిందలుగా ఏర్పడుతుంది, మనం ఎలాగుంటే ఇలాగ ఏర్పడుతుంది. ఇలా తల క్రిందలుగా ఏర్పడింది మనం వ్యతిరేకంగా ఉన్నట్టే కదా, అందుకు మైనస్ వస్తుంది. వర్చువల్ అంటే మనం ఎలాగుంటే అలాగే ఏర్పడుతుంది, అందుకు ప్లస్. అలా కుంభాకారం అంటే కుంభాకారం అంటే లోపల కొంగు ఉంది, ఒక నెగిటివ్. పుటాకారం అంటే లోపల కొంగు ఉంది, లోపల కొంగు ఉంది కాబట్టి మైనస్. కుంభాకారం ఏంటి బయటకు వస్తుంది, కుంభం అంటే బాగా తిన్నాడు అని అర్థం, అంటే అటు పాజిటివ్ కొన్నాడు అని అర్థం అన్నమాట. అలాగ అర్థం చేసుకోండి. సో అందుకే దాని ప్లస్. ఓకే, అలాగ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇంకేం లేదు, ఈ ఫార్ములా ద్వారా మీరు ఒక 50 నుంచి 70 బిట్లు మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అన్ని సింపుల్, చూడండి భిన్నాలు కలపడం వస్తే చాలు, ఇంకేట్ అవసరం. అయితే ఇంకా దీన్ని సింపుల్గా మనం రాయొచ్చు, F = UV/U+V. ఈ ఫార్ములా ద్వారా కూడా మనం ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా మీరు ఆలోచించాలనుకుంటే మీరు ఆల్రెడీ పని అంటే ఆటోమేటిక్గా మీరు చేసుకుంటారు. ఒక వ్యక్తి ఒక పని 20 రోజుల్లో చేశాడు, ఇంకో వ్యక్తి 30 రోజులు చేశాడు, అదే మోడల్ లెక్కలు ఇవి, ఇంకొత్తగా ఇవి ఏం కాదు. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇదే F = UV/U+V. మీ సార్ అక్కడ చెప్పుకుంటారన్నమాట, చూసుకుని ఒకసారి. అక్కడ ఒక పని 10 రోజులు, ఒక పని 20 రోజులు, ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, 20 × 10/20 + 10. అదే లెక్కలు ఇవి కూడా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకపోతే అవి వస్తే వచ్చేసినట్టే, ఇంక లైట్లో ఒక్క ప్రాబ్లం కూడా మీకు పోదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి వక్రీభవనం. వక్రీభవనం అంటే తెలుసు కదా, నక్షత్రాలు ఎందుకు మినికి మంట మెరుస్తాయి, మంట వెనకొత్తన వస్తువు ఎందుకు ఊగుతాయి, ఒక రిజర్వేయర్ దగ్గరికి వెళ్తే ఎందుకు లోతు తక్కువ కనిపిస్తుంది, నీటిలో నిమ్మకాయ ఎందుకు పెద్దది కనిపిస్తుంది, ఉదయాన్నే సూర్యుడు చూసారా సూర్యోదయానికి 2 నిమిషాల ముందే వస్తాడు, సూర్యాస్తమయం 2 నిమిషాలకు ఉండిపోతాడు. ఇవన్నీ కూడా వక్రీభవనం, రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీద జరిగిందనమాట. అక్కడ వక్రీభవనం కొనకము అంటే ఆ వేగం మారడం వల్ల జరుగుతుంది. ఆ వేగాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు, వక్రీభవనం. ఇవన్నిటి మీద మనకి బిట్లు అనేది అడగడం జరిగిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.